మళ్లీ వాటర్ వార్కు సిద్ధమైంది ప్రతిపక్షం. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గరున్న ప్రాజెక్టులను సందర్శిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఇక మేడిగడ్డ దగ్గర ఒక చిన్న పిల్లర్ కు క్రాక్ వస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకే అంటగడుతున్నారని కేటీఆర్ కాంగ్రెస్ తీర్పై ఫైర్ అయ్యారు. మేడిగడ్డలో మొత్తం 84 పిల్లర్లుంటే 3 కుంగాయన్న ఆయన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదన్నారు. ఉమ్మడి పాలనలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ ధనయజ్ఞం చేస్తుందని విమర్శించారు కేటీఆర్. ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతో పాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మీరు పోవడం కాదు, మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిళ్ళ పోతాము. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ప్రధానమైన నదులు కృష్ణ, గోదావరి. ఈ రెండింటిలో ముఖ్యంగా గోదావరి జలాల మీద తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు, తెలంగాణ రైతులది దశాబ్దాల పోరాటం. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అంటూ ఆనాడు ఉద్యమంలో గర్జించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న వివక్షను అడుగడుగున ఎండగట్టిన ఎన్నో సందర్భాలలో రైతులు, రైతు బిడ్డలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు బాసర నుంచి భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తున్న తెలంగాణ ఎడారిగా మారుతున్నదంటూ ఎన్నో సందర్భాల్లో ఉద్యమాలు కూడా సైతం చేయడం జరిగింది. మళ్లీ వాటర్ వార్కు సిద్ధమైంది ప్రతిపక్షం. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గరున్న ప్రాజెక్టులను సందర్శిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఇక మేడిగడ్డ దగ్గర ఓ చిన్న పిల్లర్ కు క్రాక్ వస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకే అంటగడుతున్నారని కేటీఆర్ కాంగ్రెస్ తీర్పై ఫైర్ అయ్యారు. మేడిగడ్డలో మొత్తం 84 పిల్లర్లుంటే 3 కుంగాయన్న ఆయన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదన్నారు. ఉమ్మడి పాలనలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ ధనయజ్ఞం చేసిందని విమర్శించారు కేటీఆర్. ఇక ఇదే విషయంపై మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి అన్యాయం జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అదే కాకుండా మేడిగడ్డ బ్యారేజ్పై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అది కాకుండా కాంగ్రెస్కి కూడా పోటీగా ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తామని కేటీఆర్ అంటున్నారు. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? సో వరలక్ష్మి, మొత్తానికి భారత రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ నేతలతో కూడా మార్చి 1న చలో మేడిగడ్డ కార్యక్రమంతో పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని, అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని చలో మేడిగడ్డ యాత్ర చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కేటీఆర్ అధికారికంగా దాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ మేడిగడ్డ యాత్ర వల్ల ఏం చేయాలి అనే దానిపైన ప్రధానమైనటువంటి అంశాలు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి కాళేశ్వరం, సిందిల్లా, మేడిగడ్డ, మిగతా ప్రాజెక్టుల నిర్మాణం ఏదైతుందో ఆ ప్రాజెక్టులన్నీ కూడా సహేతుకం కాదు, పూర్తి అవినీతి కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్స్గా కాంగ్రెస్ పార్టీ దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఒక వాటిని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, రైతాంగాన్ని ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం చెప్పారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులందరినీ కూడా తీసుకొని అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డ యాత్ర చేయించి అక్కడ జరిగినటువంటి పగుళ్ళు, కుంగిపోయిన పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసినటువంటి విధ్వంసం అనేటువంటి అంశాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని బలంగా సీరియస్గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాన్ని కౌంటర్ చేసే విధంగా ఈరోజు మేడిగడ్డ యాత్రకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మేడిగడ్డలో అసలు నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చింది, మేడిగడ్డ యొక్క స్వరూపం ఏంటి, మేడిగడ్డ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ సింధిలే కాదు, మొత్తం ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయి, వాటి కెపాసిటీ ఎంత, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇచ్చేందుకు కేసీఆర్ చేసినంత కృషి ఏంటి అనే అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తమ
ప్రభుత్వం పైన అదేవిధంగా తాము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులపైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్కు గట్టి కౌంటర్ చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉంది. మేము పోయేటువంటి ఈ యాత్రకి అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానిస్తాము రండి అని చెప్పేసి కూడా కేటీఆర్ ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి కూలిపోయినటువంటి ప్రాజెక్టులు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏదైతే ఇటువంటి నిర్మాణాల్లో జరిగినటువంటి లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి ఈ దేశంలో ఇంకా ఎవరి హయాంలో జరగలేదని చెప్పేసి గతంలో జలయజ్ఞం విషయంలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం సంబంధించి కావచ్చు, జాతీయ స్థాయిలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో కోల్ స్కామ్ సంబంధించిన అంశం అవుతుందో వీటన్నిటి అంశాలను కూడా ఆయన ఎత్తి చూపి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం మీడియా ద్వారా చేయడం జరిగింది. మార్చి 1న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని ఆయన యాత్ర చేయబోతున్నాం. కాబట్టి ఆ యాత్ర 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, అక్కడ పరిస్థితిని బట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా మూల సిద్ధాంతంగా పనిచేసేటువంటి సెంటిమెంట్ అంశంగా పనిచేసే నీళ్ల అంశం అనేది ఈరోజు మరోసారి తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఇదే నీళ్ల అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని చెప్పేసి కూడా మనం స్పష్టమవుతున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీళ్లు నిధులు వీటికి సంబంధించిన అంశాలపైన గత 10 ఏళ్లలో 9.5 కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ, అవినీతి, అక్రమాలు ఏవైతున్నాయో వాటన్నింటిని చూపించేసి కొత్తగా తాము తెలంగాణ పునర్నిర్మాణానికి బాటలు వేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే ఇదంతా కూడా కేవలం కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు, కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టేందుకు, కొత్తగా తాము దోపిడీని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి అంశంగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి రాజకీయాలు ఏ రకంగా మారబోతున్నాయి, నీళ్లకు సంబంధించిన అంశం ఎటువంటి దారి తీయబోతుందని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.